హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బాడ్మాస్ రూల్ గురించి తెలుసుకుందాము. BODMAS బాడ్మాస్ రూల్. ఇది అందరికీ తెలుసు. B అంటే బ్రాకెట్, O అంటే ఆర్డర్ అంటే స్క్వేర్, పవర్, రూట్ ఇలా అన్నమాట. D అంటే డివిజన్ భాగహారం. M అంటే మల్టిప్లికేషన్ గుణకారం. A అంటే అడిషన్ కూడిక. S అంటే సబ్ట్రాక్షన్ తీసివేత. బాడ్మాస్ రూల్ ఉపయోగించి మనం ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే గుణకారము, భాగహారం అంటే మల్టిప్లికేషను, డివిజన్ రెండు ఒకేసారి వచ్చినప్పుడు ప్రాబ్లంలో లెఫ్ట్ నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. అంటే గుణకారం ఈ రెండు ఒకే ప్రాబ్లంలో వచ్చినప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. అదేవిధంగా మైనస్ ప్లస్ రెండు వచ్చినప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 8 డివైడెడ్ బై 4 ఇంటూ 2. ఇప్పుడు దీంట్లో చూడండి, డివిజన్ వచ్చింది, మల్టిప్లికేషన్ వచ్చింది, కాబట్టి లెఫ్ట్ టు రైట్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ 8 డివైడెడ్ బై 4 చేయాలి. దట్ ఈక్వల్ టు 8 బై 4, 4 1 జా 4 2 జా 2 ఆన్సర్. 8 బై 4 2 కాబట్టి 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4. ఫైనల్ ఆన్సర్ 4. సో ఫ్రెండ్స్, ఇంకొక ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి, చూద్దాం. 10 - 5 + 3 ఎంత? ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.